పవన్ కళ్యాణ్ గారు జనసేనకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఏదైతే జనసేన కార్యకలాపాలకు సంబంధించి అంటే ఆహ్, ఏదైతే డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ వీటన్నిటి మీదన సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కొన్ని మార్పులు, చేర్పులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారన్నటువంటిది జనసేన కి సంబంధించినటువంటి హరిప్రసాద్ గారు ప్రకటించినటువంటిది. జనసేన పార్టీ కమిటీల్లో పలు మార్పు చేర్పుల ప్రక్రియ వేగవంతమవుతుంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పు మీద పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయం బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వాళ్ళ మనోగతాన్ని, అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో పాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఆ నివేదికలను పవన్ కళ్యాణ్ గారు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయ బృందానికి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియని పకడ్బందీగా చేపట్టాలనుకుంటున్నారు.